హలో స్టూడెంట్స్, తెలంగాణ 9th మ్యాథమెటిక్స్ కోర్సులోని ఫస్ట్ చాప్టర్ రియల్ నంబర్స్. మనం వీడియో నెంబర్ 1లో రియల్ నంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ పార్ట్ని డిస్కస్ చేసాం. అలాగే ఎగ్జాంపుల్ 1, ఎగ్జాంపుల్ 2 కూడా నేర్చుకున్నాం. ఈ సెషన్లో ఎగ్జాంపుల్ 3, 4, 5, 6 ఈ 4 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాసెస్ రికార్డ్ చేస్తున్నాను. సో మీరు కూడా టెక్స్ట్ బుక్ చదవండి. టెక్స్ట్ బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. కాన్సెప్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో కంటెంట్ పైన క్లియర్ ఐడియా ఉంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా కూడా, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఇచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఓకే, లుక్ అట్ థర్డ్ వన్. ఫైండ్ 2 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 3 and 4 బై మీన్ మెథడ్ అంటున్నాడు. యాక్చువల్గా ఇది 8th క్లాస్లోనే ఉంది. ఏ బి 2 రేషనల్ నంబర్స్ ఇచ్చినప్పుడు వాట్ మీన్ ఫైండ్ అవుట్ చేసేటువంటి ఫార్ములా ఏంటి? వాట్ ఈస్ ఫార్ములా టు ఫైండ్ మీన్? అర్థమెటిక్ మీన్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, రైట్? ఇక్కడ 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయి, ఏ అండ్ బి. సో సమ్ ఆఫ్ 2 అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఏ ప్లస్ బి బై 2. ఇది మీన్ ఫైండ్ అవుట్ చేసే ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి వీటి మధ్య 2 రేషనల్ నెంబర్స్ చెప్పండి అంటున్నాడు. సో ఏ ప్లస్ బి బై 2. ఓకే, అగైన్ ఈ 2 రేషనల్ నెంబర్స్ కి మధ్యలో ఒకటి, లేదా ఈ 2 రేషనల్ నెంబర్స్ కి మధ్యలో ఒకటి, అలా 2 రేషనల్ నెంబర్స్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సి వాట్ ఆర్ గివెన్ రేషనల్ నెంబర్స్ 3 and 4. ఎగ్జాంపుల్ 3 అండి. గివెన్ రేషనల్ నెంబర్స్ ఆర్, given rational numbers are 3 and 4. Okay, formula రాద్దాం. A rational number between a and b is a plus b by 2. Okay, this is by mean method అన్నమాట. బ్రాకెట్ లో మీరు మెన్షన్ చేయొచ్చు. ఇదేంటి? మీన్ మెథడ్. ఇదే ఫార్ములాని ఇక్కడ అప్లై చేస్తూ వీటి మధ్య రేషనల్ నంబర్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ రేషనల్ నంబర్ బిట్వీన్ 3 and 4 ఇస్ ఈక్వల్స్ టు, ఏంటి కాన్సెప్ట్? 2 రేషనల్ నంబర్స్ ని యాడ్ చేసి బై 2 చేయాలి. 3 + 4 డివైడెడ్ బై 2 అంటే 7 by 2. వి గాట్ 1 రేషనల్ నంబర్. 3 కి 4 కి మధ్యలో ఒకటి వచ్చింది, బట్ 2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. ఒక పని చేద్దాం. నౌ 3 and 7 by 2 కి ఒక రేషనల్ నంబర్ చేద్దాం, లేదా 7 by 2 and 4 మధ్యలో ఒక రేషనల్ నంబర్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ రేషనల్ నంబర్ బిట్వీన్ 3 and 7 by 2. సో ఫస్ట్ రేషనల్ నంబర్ ఈ బిట్వీన్. ఏంటి కాన్సెప్ట్? సమ్ ఆఫ్ నంబర్స్ బై నంబర్ ఆఫ్. సో 3 + 7 by 2 whole divided by 2. ఓకే, హియర్ 2 రేషనల్ నంబర్స్ ఆర్ 3 and 7 by 2 అన్నమాట. ఫ్రాక్షన్స్ ని యాడ్ చేయడం ఐడియా ఉంది కదా. సి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 2 3s are 6 + 7. 6 + 7 by 2 whole divided by 2. ఆ డినామినేటర్ 2 ని 2 by 1 గా రాసుకోవచ్చు. సో న్యూమరేటర్ 13 by 2 చేంజ్ డివైడెడ్ బై యాజ్ ఇంటూ టేక్ రెసిప్రోకల్. అది సో 13 × 1 13 by 2 2s are 4. ఫ్రాక్షన్స్ గురించి ఐడియా ఉంటే ఆపరేషన్స్ అండ్ ఫ్రాక్షన్స్ అని 7th క్లాస్లోనే నేర్చుకున్నాం. ఈవెన్ 8th క్లాస్లో కూడా చేస్తున్నాం. ఓకే, సో దోస్ ఆర్ 2 రేషనల్ నంబర్స్ బిట్వీన్ 3 and 4 అనమాట. Therefore 7 by 2 and 13 by 4 are 2 rational numbers between 3 and 4. ఇలా ఉంటుంది సొల్యూషన్. ఏ మెథడ్ లో అంటే మీన్ మెథడ్ లో. ఇది కాకుండా ఇంకా అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఏంటి అనేది చూద్దాం. అంటే ఈక్వివాలెంట్ రేషనల్ నంబర్స్ రాస్తూ, ఇదిగోండి మెథడ్ 2. సెకండ్ మెథడ్ లో ఏం చేస్తారంటే మా గివెన్ రేషనల్ నంబర్స్ 3 and 4 కదా, వీటిని p/q ఫామ్ లో రాస్తారు విత్ లార్జర్ డినామినేటర్. అంటే లెట్ us మల్టిప్లై దిస్ విత్ 3 as well as డివైడ్ విత్ దిస్ 3. ఇక్కడ కూడా 3 తో డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది చూడండి, 9 divided by 3. దిస్ ఈజ్ 12 divided by 3. అంతే కదా. 9 by 3 is nothing but 3. 12 by 3 is nothing but 4. సో ఈ 2 రేషనల్ నంబర్స్ మధ్యలో 10 by 3, 11 by 3 2 రేషనల్స్ వచ్చేసాయి.
అలా ఇంకా ఈ డినామినేటర్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్లే కొద్దీ వాటి మధ్యలో రేషనల్ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అలా ఏం చేశారు ఇక్కడ 3ని 3/1, 6/2, 9/3, 12/4 ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ రాశారు. ఈక్వివాలెంట్ రేషనల్ నెంబర్స్ రాశారు. ఓకే, సో 10/3, 11/3 ఇవి వాటి మధ్యలో ఉంటాయి. అలా కాకుండా ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. 5 రేషనల్ నెంబర్స్ కనుక్కోవాలి అనుకోండి, 5 + 1 6, 6తో మల్టిప్లై చేయాలి రేషనల్ నెంబర్. అంటే 3ని 6తో మల్టిప్లై చేయాలి, అలాగే డివైడ్ చేయాలి. 4ని 6తో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేయాలి. 18/6, 24/6 వీటి మధ్యలో 19/6, 20/6, 21/6, 22/6, 23/6 అలా 5 రేషనల్ నెంబర్స్ అన్నప్పుడు 5 కంటే ఒకటి మోర్ 6తో మల్టిప్లై చేయాలి. అదే 6 రేషనల్ నెంబర్స్ అన్నప్పుడు 7తో మల్టిప్లై చేయాలి. అలా ఓకే, డూ దిస్ ఇచ్చాడు చూడండి ఏమంటున్నాడు. ఫైండ్ ఎనీ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 3 యూజింగ్ మీన్ మెథడ్. మీన్ మెథడే యూజ్ చేయాలంట, పర్టికులర్ గా మెన్షన్ చేశాడు. ఓకే, డూ దిస్ లో ప్రాబ్లం నెంబర్ 1. వాట్ ఆర్ గివెన్ రేషనల్ నెంబర్స్? Given rational numbers are 2 and 3. Okay, so వీటి మధ్యలో మనం రేషనల్ నెంబర్స్ ని 5 రేషనల్ నెంబర్స్ రాయాలి. ఏ మెథడ్ యూజ్ చేసి? మీన్ మెథడ్. ఇందాక అప్లై చేసిన కాన్సెప్ట్. రేషనల్ నంబర్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ a + b/2 కదా, అదే కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. రేషనల్ నంబర్ బిట్వీన్ 2 and 3, 2 + 3/2 అంటే 5/2 అవుతుంది. ఓకే, ఒక రేషనల్ నెంబర్ వచ్చింది. 2 and 3కి మధ్యలో 5/2 ఒకటి వచ్చింది. ఇంకా 2 and 5/2 మధ్యలో ఒకటి ఫైండ్ అవుట్ చేద్దాం. 5/2 and 3 మధ్యలో ఇంకొకటి ఫైండ్ అవుట్ చేద్దాం. అలా రేషనల్ నంబర్, సేమ్ సెంటెన్స్, బిట్వీన్ 2 and 5/2 ఏంటి కాన్సెప్ట్? 2 రేషనల్ నంబర్స్ ని యాడ్ చేసి /2 చేయాలి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ గా సింప్లిఫై చేస్తాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × 2 = 4 + 5 9, 9/2 డైరెక్ట్ గా రాశానమ్మా, డినామినేటర్ 2. ఓకే, 9/2 ఇంటూ ఇది రెసిప్రోకల్ అవుతుంది. డివైడెడ్ బై ని మల్టిప్లికేషన్ గా చేంజ్ చేయాలి, ఇది రెసిప్రోకల్ అవుతుంది. 9/4. సో వీటి మధ్యలో 9/4. ఓకే, అగైన్ అటువైపు 5/2 and 3 మధ్యలో కూడా చేద్దాం. రేషనల్ నంబర్ బిట్వీన్ 5/2 and 3 ఏమవుతుంది? 5/2 + 3 / 2. రైట్, అగైన్ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × 3 = 6, 6 + 5 11 అంటే 11/2/2/1 అంటే 11/2 ఇంటూ 1/2 అంటే 11/4 అవుతుంది. హియర్ 11/4. ఓకే, 3 వచ్చాయి. ఇంకా 2 రేషనల్ నెంబర్స్ రాయాలి. టోటల్ గా 5 రాయాలి కదా. లెట్స్ డూ వన్ థింగ్. ఈ రెండింటి మధ్య ఒక రేషనల్ నెంబర్, ఈ 2 నెంబర్స్ మధ్య ఒక రేషనల్ నెంబర్స్ రాశాను. ఆ రేషనల్ నెంబర్ బిట్వీన్ 2 and 9/4. సో 2 + 9/4 హోల్ డివైడెడ్ బై 2. ఎప్పుడు కూడా ప్రెజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ హోల్ డివైడెడ్ బై కి ఎగ్జాక్ట్ గా మిడిల్ లో ఈక్వాలిటీ ఉంటుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 × 4 = 8, 8 + 9 = 17, 17/4/2/1. ఓకే, సో 17/4 చేంజ్ డివైడెడ్ బై as into then reciprocal 1/2. సో 17/8 ఇది ఉంటుంది. అండ్ దెన్ వాటి మధ్యలో 11/4 and 3. A rational number between 11/4 and 3. 11/4 + 3/2. Again cross multiplication చేయండి. 4 × 3 = 12, 12 + 11 23/2 whole divided by 2 అంటే 23/4. సారీ 23 వెయిట్ ఎ మినిట్, 4 ఇది 8 అవుతుంది. 23/8 అలా 5 రేషనల్ నెంబర్స్ వచ్చేసి. therefore రైట్ 1 by 1 సీక్వెన్స్ లో 13/8, 9/4, 5/2, 11/4, 23/8 are 5 rational numbers between 2 and 3.
కంప్లీటెడ్. ఇక్కడ మనం యూజ్ చేసిన మెథడ్ మీన్ మెథడ్. ఆ కాన్సెప్ట్ ని మర్చిపోకండి. ఇక్కడ చూడండి, ఫైండ్ ఎనీ 10 రేషనల్ నంబర్స్ బిట్వీన్ -3/11 అండ్ 8/11 అన్నాడు. ఇది చాలా ఈజీ, డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి జస్ట్ న్యూమరేటర్స్ ని రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. -3/11 తర్వాత -2/11, -1/11, 0/11, 1/11, 2/11, 3/11, 4/11, 5/11, 6/11, 7/11, అట్ లాస్ట్ 8/11 కదా. ఇప్పుడు చూడండి, -3/11 అండ్ 8/11 ఈ 2 రేషనల్ నంబర్స్ మధ్యలో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. 10 రేషనల్ నంబర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఓన్లీ దీస్ 10 రేషనల్ నంబర్స్. క్లియర్? రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూడండి. నార్మల్ డివిజన్ తెలిస్తే ఇవన్నీ చేసేయచ్చు. మనం లోయర్ క్లాసెస్ లో ఫండమెంటల్ ఆపరేషన్స్ నేర్చుకున్నాం కదా, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఇక్కడ డివిజన్ హెల్ప్ అవుతుంది. సి రైట్ 7/16, 10/7, 2/3 ఇన్ డెసిమల్ ఫార్మ్. అంటే 7 ని 16 తో డివైడ్ చేస్తూ వెళ్ళాలి, 10 ని 7 తో డివైడ్ చేస్తూ వెళ్ళాలి, 2/3 ని 2 ని 3 తో డివైడ్ చేస్తూ వెళ్ళాలి. ఇవి నార్మల్ డివిజన్స్ అమ్మా. ఓకే, ఐ థింక్ నో వరీస్ ఇన్ దిస్. ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. 7/16 అంటే 7 ని 16 తో డివైడ్ చేసినప్పుడు వీఆర్ గెటింగ్ 0.4375. అంటే డివిజన్ స్టాప్ అయిపోయి రిమైండర్ 0 వస్తుంది. ఇక్కడ 10 ని 7 తో డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఒక పర్టికులర్ పోర్షన్ రిపీట్ అవుతూ వెళ్తుంది. 4 to 8, 571, 4 to 8, 571, 4 to 8, 571 ఈ పోర్షన్ రిపీట్ అవుతూ వస్తుంది. అండ్ ఈవెన్ ఇది కూడా అంతే. 2 ని 3 తో డివైడ్ చేస్తున్నప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత పర్టికులర్ సీక్వెన్స్ రిపీట్ అవుతూ వస్తుంది. ఇలాంటి డెసిమల్స్ ని టర్మినేటింగ్ డెసిమల్స్ అని పిలుస్తాం. అండ్ ఈ డెసిమల్స్ ని నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అని పిలుస్తాం. ఎందుకంటే సర్టన్ పార్ట్ అనేది రిపీట్ అవుతూ వస్తుంది. అండ్ ఇది కూడా అంతే, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ఆర్ రికరింగ్ డెసిమల్ అన్నమాట. మనం నార్మల్ డివిజన్ చేస్తూ వెళ్ళినప్పుడు ఏ పర్టికులర్ డివిజన్ లో అయితే డివిజన్ స్టాప్ అయిపోయి రిమైండర్ 0 వస్తుందో దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటారు. అలా కాకుండా డివిజన్ కంటిన్యూస్ గా కంటిన్యూ అవుతుందో, డివిజన్ స్టాప్ అవ్వదో దాన్ని నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తామంటే ఫ్రమ్ అబోవ్ ఎగ్జాంపుల్స్ we notice that every rational number can be expressed as a terminating decimal or non-terminating recurring decimal. మనం రేషనల్ నంబర్స్ అంటే p/q ఫామ్ లో ఉండే నంబర్స్ అనుకున్నాం కదమ్మా. సో ఈ ఎవ్రీ రేషనల్ నంబర్ ఏ నంబర్ అయినా తీసుకో, అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇదర్ టర్మినేటింగ్ ఆర్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ గా రాయొచ్చు. ఓకే, డూ దిస్ అన్నాడు. ఇక్కడ చూడండి, 1/17, 1/19 డెసిమల్ ఫామ్ లో రాయండి అంటున్నాను. అగైన్ 17 and 19 టేబుల్స్ బాగా ఐడియా ఉండాలి. 1 ని 17 తో డివైడ్ చేయాలి, 1 ని 17 తో. సో 17 1 తో డివైడ్ అవ్వదు కదా, సో 0 పాయింట్ తీసుకుందాం. ఈవెన్ 10 కూడా 17 తో డివైడ్ అవ్వదు, టేక్ అనదర్ 0, ఇట్ బికమ్స్ 100. 17 టేబుల్ రీకాల్ చేసుకోండి. 17 5s 85, 17 6s 102 గ్రేటర్ నెంబర్ అవుతుంది. ఓకే, ఓన్లీ 5 టైమ్స్ అనమాట. 17 5s 85. సో 100 minus 85 15. We can take another 0. Okay, next 17 7s 119, 17 8s 136, 17 9s 153. 153 is more than 150 kada. So 17 8s 136. Again 14 0 అవుతుంది. Again 136 కదా, 8 times అన్నమాట. 136 రిమైండర్ 4 0. 17 2s 34 రిమైండర్ 6 0. 17 3s 51 రిమైండర్ 9 0. 17 5s 85 రిమైండర్ 5 0. 17 2s 34 రిమైండర్ 16 0. We can take another 0. నెక్స్ట్ ఇప్పుడు 17 9s రాసుకోవచ్చు. 153 రిమైండర్ 7 0. ఇదే ప్రాసెస్ ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను.
నెక్స్ట్ 17 4s 68, రిమైండర్ 20. 17 1s 17 3 0. 17 1s 17, it is 13 130. Okay, 17 7s 119 11 0. 17 6 102 8 0. 17 5s 85. 17 4s 68 12. మళ్ళీ కంటిన్యూ అవుతుంది చూడండి 0. 17 7s 119 1. ఇదిగోండి స్టార్టింగ్ లో 1 మళ్ళీ వచ్చింది. అంటే ఈ పార్ట్ అంతా రిపీట్ అవుతూ ఉంటుంది. సో సింపుల్ గా మనం 1/17 వాల్యూ రాసినప్పుడు 0.058823529411767 బార్. అది నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. డివిజన్ స్టాప్ అవ్వదు, కంటిన్యూస్ గా వస్తూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఏంటి? 1/19. విల్ యూ ట్రై ఫర్ దట్? ట్రై చేయండి. 1/19 కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, ఎగ్జాంపుల్ 5 చూడండి. ఎక్స్ప్రెస్ 3.28 ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q అన్నాడు. ఇది చాలా సింపుల్. ఇది టర్మినేటింగ్ డెసిమల్, అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఓన్లీ ఫ్యూ ప్లేసెస్ మాత్రమే ఉన్నాయి. సో 3.28 ఉంది కదా, పాయింట్ తర్వాత జస్ట్ దెర్ ఆర్ 2 డెసిమల్ ప్లేసెస్ కాబట్టి 100 తో మల్టిప్లై చేద్దాం యాజ్ వెల్ యాజ్ 100 తో డివైడ్ చేద్దాం. సో 3.28 into 100 328 by 100 అవుతుంది. క్యాన్సిల్ విత్ 2 టేబుల్ ఆర్ డైరెక్ట్లీ విత్ 4 టేబుల్. 4 టేబుల్ తోనే క్యాన్సిల్ చేయొచ్చు. 4 8s 32, 4 2s 8, 4 25. సో ఆన్సర్ ఈజ్ 82/25. సో ఈ డెసిమల్ నెంబర్ ని p/q ఫామ్ లో రాస్తే ఇలా వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఎగ్జాంపుల్ 6 చూడండి. ఎగ్జాంపుల్ 6 ఏమంటున్నాడు? 1.62 బార్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ లేదా రిపీటింగ్ డెసిమల్ అన్నమాట. ఆల్రెడీ ఈ ప్రాబ్లం ని కూడా మనం 8th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ లోనే నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్ 6 గివెన్ ఏంటి? 1.62 బార్. 1.62 బార్. ఇక్కడ రిపీట్ అవుతుండేటువంటి పార్ట్ ని పీరియడ్ అని పిలుస్తాం. ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో ఆ నంబర్ ఆఫ్ డిజిట్స్ ని పీరియాడిసిటీ అని పిలుస్తాం. ఓకే, హియర్ ఫస్ట్ స్టెప్ లో ఏమనుకోవాలంటే ఈ నంబర్ ని x అనుకుంటాం. లెట్ x is equals to 1.626262 అండ్ సో ఆన్. హియర్ 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కదా, సో దాని పీరియాడిసిటీ 2 అన్నమాట. దెన్ ఈ ఈక్వేషన్ ఇది అజ్యూమ్ దిస్ యాజ్ ఈక్వేషన్ 1. దీన్ని 100 తో మల్టిప్లై చేయాలి. ఇఫ్ పీరియాడిసిటీ ఇస్ 1, మల్టిప్లై దిస్ ఈక్వేషన్ విత్ 10. అదే పీరియాడిసిటీ 2 అనుకోండి, ఈ ఈక్వేషన్ ని 100 తో మల్టిప్లై చేయండి. పీరియాడిసిటీ 3 అయితే ఈ ఈక్వేషన్ ని 1000 తో మల్టిప్లై చేయండి. అలాగా హియర్ periodicity of number is 2. So multiply equation 1 by 100. ఆ ఈక్వేషన్ 1 ని 100 తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఈ పార్ట్ ఏమవుతుంది? 100 into x అవుతుంది. అంటే 100 into 1.6262 and so on అవుతుంది. సో దిస్ ఈజ్ 100x. 100 ఉంది కదా, 2 డెసిమల్ ప్లేసెస్ రైట్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అంటే ఈ పాయింట్ కాస్త ఇక్కడికి వస్తుంది. 162.6262 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1. అప్పుడు ఏమవుతుంది చూడండి. హియర్ సెకండ్ ఈక్వేషన్ ఈజ్ 100x, 162.6262 and so on. First equation is x, 1.6262 and so on. Subtraction చేయాలి. ఓకే, 100 minus x, 100x minus x 99x అమ్మ. 100x నుంచి 1x ని సబ్ట్రాక్ట్ చేస్తే 99x. అండ్ ఇక్కడ పాయింట్ తర్వాత all becomes 0. This is 161. సో x is equals to ఈ 99 ని అటువైపు ట్రాన్స్పోజ్ చేస్తే అది. ఓకే, అలా
నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ ని. దేర్ఫోర్ 1.62 బార్ ఈజ్ ఈక్వల్స్ టు 161/99 ఇలా రాసుకోవచ్చు. హోప్ యూ అండర్స్టూడ్. సో ఆల్రెడీ మనం 8th లో చేసాం ఇవే ప్రాబ్లమ్స్. ఓకే, ట్రై దీస్ అంటాడు. ఫైండ్ ద డెసిమల్ వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఇక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు, వీటి యొక్క డెసిమల్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంట. ఓకే, సో ఈ కాన్సెప్ట్ ని మనం ఎప్పుడు కూడా టర్మినేటింగ్ డెసిమలా, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమలా, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అనేది డినామినేటర్ ని బేస్ చేసుకొని చెప్తాం అనమాట. ఇఫ్ డినామినేటర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 2 powers and 5 powers or 2 into 5 powers, then it is a terminating decimal, otherwise non-terminating recurring decimal. ఓకే, ఈ కాన్సెప్ట్ ని మనం 8th లో నేర్చుకున్నాం కదమ్మా, 9th లో కూడా ఉంది ఇదే టాపిక్. సో ఈ ట్రై దీస్ ప్రాబ్లమ్స్ ని, దీనికి రిలేటెడ్ గా ఉన్న కాన్సెప్ట్ ని ఒకసారి చూద్దాం. ఓకే, సి ఒకసారి ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, డినామినేటర్ ని 2 powers లేదా 5 powers గా రాసుకోగలిగితే టర్మినేటింగ్ డెసిమల్, లేదంటే నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్. 8th లో నేర్చుకున్నాం ఈ కాన్సెప్ట్. ఒకసారి ఇక్కడ డినామినేటర్ అబ్జర్వ్ చేయండి, లేదంటే ఫస్ట్ కింద కాన్సెప్ట్ ని చూద్దాం, తర్వాత పైన అబ్జర్వేషన్ చేద్దాం. 1/2 టర్మినేటింగ్ డెసిమల్ 0.5, 1/10 వాల్యూ ఈజ్ 0.1, అది కూడా టర్మినేటింగ్. 32/5 6.4, ఇది టర్మినేటింగ్. 1/3 0.3333 and so on, non-terminating repeating decimal. ఇక్కడ 4/15 0.26 బార్, 6 అనే పర్టికులర్ పార్ట్ రిపీట్ అవుతూ వెళ్తుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకే, సో ఇక్కడ డినామినేటర్స్ ని అబ్జర్వ్ చేస్తే, కెన్ యూ గెస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ విచ్ కెన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టర్మినేటింగ్ డెసిమల్. అంటే ఏవైతే టర్మినేటింగ్ డెసిమల్స్ అవుతున్నాయో వాటిలో డినామినేటర్స్ ని అబ్జర్వ్ చేయండి. మీరు ఏం గమనిస్తారు అంటే, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు కంప్లీట్ గా 2 powers ఆర్ 5 powers మాత్రమే ఫ్యాక్టర్స్ గా ఉంటాయి. there will be no other factors anamata for denominator. What we observe that a rational number is a terminating decimal only when the prime factorization of a denominator are 2 and 5 only. Ante that is, if the denominator is expressed as a 2 power m into 5 power lo edaina undachu, 2 power m into 5 power n, where m and n are non-negative integers. So denominators ni ee format lo raskogaligite terminating, lekapothe non-terminating repeating decimals. Ippudu okkasari veetni chuddam. Denominator ni complete ga 1/2 power 1 terminating. Ikkada kuda denominator 2 powers lo undi, denominator 5 powers lo undi, denominator 5 and 2 powers లో ఉంది, ఇవన్నీ టర్మినేటింగ్. ఇక్కడ కూడా 3/10 అంటే డినామినేటర్ ని 5 into 2 గా రాసుకోవచ్చు, టర్మినేటింగ్ డెసిమల్. ఇది 27/25 ని 5 square గా రాసుకోవచ్చు, టర్మినేటింగ్ డెసిమల్. బట్ ఇది డినామినేటర్ ని 2 powers లో రాయలేము, లేదా 5 powers లో రాయలేము. దిస్ ఈజ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఈవెన్ ఇక్కడ కూడా అంతే, డినామినేటర్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 and 3 వస్తాయి, బట్ మన కండిషన్ ఏంటి, ఓన్లీ 2 ఫ్యాక్టర్ గా ఉండాలి, లేదా 5 ఫ్యాక్టర్ గా ఉండాలి, లేదా 2 and 5 ఫ్యాక్టర్స్ గా ఉండొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇక్కడ 5/12 అన్నాడు, 2 square into 3 గా రాసుకుంటాం 12 ని. 3 అనే ఫ్యాక్టర్ వచ్చింది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఈవెన్ ఇది కూడా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. అంటే ఏ రేషనల్ నెంబర్ లో అయితే డినామినేటర్ ని కంప్లీట్ గా 2 powers లేదా 5 powers లేదా 2 and 5 powers గా రాసుకుంటామో అది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది, అదర్వైజ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, ఈ కాన్సెప్ట్ అంతటికి రిలేటెడ్ గా ఎక్సర్సైజ్ 1 లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ ని మనం అనదర్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, ఐ రిక్వెస్ట్ యూ, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. టెక్స్ట్ బుక్ లో ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లాసెస్ రికార్డ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ సెషన్ లో ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ చూద్దాం. థ్యాంక్ యూ.